హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సరేనా? ఓకే. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. సో నేను ఈ ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా, ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా మాత్రమే చెప్పబడుతున్నది. ఓకేనా? సో యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా, అంతర్గత శక్తి ద్వారా మాత్రమే చెప్పబడుతున్నది. సరేనా? ఓకే. సో ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, టారో గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్. ముఖ్యంగా ఎవరైతే జాబ్ కోసం బాధపడుతున్నారో, ముఖ్యంగా మరీ చెప్తున్నాను, జాబ్ కోసం ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో, సో ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన పరిహారం ఉంది. సరేనా? సో మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. జాబ్ కోసం ఒక మంచి పరిహారం నేను ప్రొవైడ్ చేస్తాను. సరేనా? సరే, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, మీకు జాబ్ వస్తుంది. సరేనా? ఓకే. ఇంకా మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ తెలుసుకోవాలన్నా కూడా, మీ ఫ్యూచర్ తెలుసుకోవాలన్నా నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. సరేనా? ఓకే. సరే, ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకోండి. ఓకే. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 5 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కొన్ని. సో మిస్టరీస్ కూడా కనిపిస్తున్నాయి, చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకు ఏం కనిపిస్తుంది, ఫస్ట్ 8 ఆఫ్ కప్స్. ఇక్కడ 8 ఆఫ్ కప్స్తోని మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ సారీ, సో మీ పార్ట్నర్ మీతో ఏదో ట్రావెల్ చేయాలని చెప్పేసి ట్రావెలింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా? సో కొంచెం ఒక సెల్ఫ్ అనలైజేషన్ ఉంది, ఏమంటారు, తనంతట తాను మీ పర్సన్ ఆలోచించుకున్న ఒక ఇంట్రాస్పెక్షన్ అనమాట. సో మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా హర్ట్ అయ్యి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఓకేనా? సో చాలా ఎమోషనల్గా హర్ట్ అయ్యారు. సో ఒక్కొక్కసారి అసలు ఈ రిలేషన్లో ఉండాలా వద్దా, మరి మూవ్ ఆన్ అయిపోవాలా, ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు. సో ఒక్కొక్కసారి నెగిటివ్ థింకింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి పాజిటివ్ థింకింగ్ వస్తుంది. సో పాజిటివ్ థింకింగ్ ఏంటంటే సారీ, మీతో మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మీతో ట్రావెల్ చేయాలి, ఏదైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో నెగిటివ్ థింకింగ్ ఏంటంటే మరి మూవ్ ఆన్ అయిపోవాలా అంటే, ఈ మూవ్ ఆన్ అయిపోవడం అనేది ఎందుకు వచ్చిందని అంటే, గతంలో మీ మధ్య జరిగిన అంటే మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, డిస్ప్యూట్స్ కావచ్చు, దీనివల్ల వీళ్ళు మరి విత్డ్రా అయిపోవాలా అనేటటువంటి ఒక అంటే డెస్పరేట్గా ఆలోచిస్తున్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. సో మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని ఒకసారి, ఇంకొకసారి నెగిటివ్ థింకింగ్ కూడా ఉంది, మరి మూవ్ ఆన్ అయిపోవాలా ఏంటి అని ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారనమాట. కాకపోతే కొంచెం మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సీక్రెట్గా ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళు చాలా సీక్రెట్గా ఉన్నారు. అంటే కొంతమంది ఏమో స్పిరిచువల్గా గ్రోనప్ అవుతున్నారు, నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ సెట్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నారు, ఒక విల్ పవర్ని పెంచుకుంటున్నారు. మీ పార్ట్నర్స్ ఇక్కడ కొంచెం హీలింగ్ పీరియడ్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే, పాస్ట్లో మీ పార్ట్నర్ మీకు ఏమీ చెప్పలేదు కదా, ఏమీ తెలియకుండా దాచారు కదా. సో ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, అంటే మీరు కెరియర్లో బిజీగా ఉన్నారా, అసలు మీ లైఫ్లోకి ఇంకెవరైనా పర్సన్ వచ్చారా,
ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఏం తెలియట్లేదని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అన్నమాట. అంటే ఏమంటారు, కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు పాస్ట్‌లో మీ పార్ట్నర్ మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఒకలాగా బిహేవ్ చేశారు కదా! ఇప్పుడు మీరు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారని బాధపడుతున్నారు వీళ్ళు. ఓకేనా? సారీ. సో, నైట్ ఆఫ్ పెంటకల్స్. సో, వీళ్ళేంటంటే కొంచెం ప్రాక్టికల్ అయిపోయారని చెప్పొచ్చు. ఇక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కనిపిస్తుంది. సో, మీరు చాలా ప్రాక్టికల్‌గా మారిపోయారు. ఓకేనా? ఎందుకంటే పాస్ట్‌లో మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు ఇక్కడ. కొంచెం కూడా ఇక్కడ అందరి విషయంలో కాదు, ఇది కొంతమంది విషయంలోనే. ఇక్కడ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళే ఉన్నారు. పాస్ట్‌లో మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీ వైపు ఎమోషనల్ సైడ్ గానీ, ఒక కేరింగ్ గానీ ఏది లేదు. లాయల్‌గా లేరు. ఓకేనా? ఒక రెస్పాన్సిబిలిటీ లేదనమాట రిలేషన్షిప్లో పాస్ట్‌లో మీ పార్ట్నర్‌కి. ఓకేనా? సో, ఎంతసేపు మీరే ఇంపార్టెన్స్ ఇస్తూ, మీరే ప్రొటెక్ట్ చేస్తూ, డిఫెండ్ చేస్తూ వచ్చారు రిలేషన్. సో, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ అయిపోయారని చెప్పేసి ఇప్పుడు మీరు అంటే మీ లైఫ్ మీరు, మీ సెల్ఫ్ కేరు, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేశారు, నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి మీ పార్ట్నర్ బాధపడుతున్నారనమాట. అంటే పాస్ట్‌లో మీరు లాయల్‌గా ఉన్నారు. బట్ మీ పార్ట్నర్ లేరు. సో, ఏదేమైనా సరే మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలి, ఈ రిలేషన్షిప్లోకి రావాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా చాలా గ్రోనప్ అయ్యారు మీ పార్ట్నరు. సో, ఇప్పుడు ఈ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు. సో, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి ఇమీడియట్గా. సో, మీ లైఫ్లోకి రావాలి. ఖచ్చితంగా మీతో ఒక కమ్యూనికేషన్ అయితే చేయాలి, మీతో మాట్లాడాలి. ఒక రియలైజేషన్ అనేది నాలో వచ్చింది, నాలో చాలా మార్పులు వచ్చాయి. ఓకేనా? సో, ఈ సక్సెస్ అనేది రావాలి ఈ రిలేషన్లో. నా లైఫ్లో ఒక సక్సెస్ అనేది వచ్చింది. సో, ఈ రిలేషన్షిప్కి సంబంధించి కూడా నేను ఒక సక్సెస్ తీసుకురావాలి, ఒక అచీవ్మెంట్ అనేది చేయాలి. నా విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది మీతోనే. ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి మీతోని. అంటే ఏమంటారు, మీతో ట్రావెల్ కూడా చేయాలనుకుంటున్నారు వీళ్ళు. చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ఓకేనా? ఒక అకంప్లిష్మెంట్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే తనంతట తానైనా సరే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. లేదంటే మీడియేటర్స్ ద్వారా కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీతో మాట్లాడాలి. తన లైఫ్ సిచ్యువేషన్ ఏంటి, తన లైఫ్లో ఏం జరుగుతుందని మీతో తెలియజేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా? సో, కొంతమంది ఎలా ఉన్నారంటే మీ పార్ట్నర్స్ నిజంగా ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి వీళ్ళలో ఒక అవేకనింగ్ అనేది వచ్చింది. అంటే ఒక జడ్జిమెంట్ పీరియడ్లో ఉన్నారు వీళ్ళు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా అనుకుంటున్నారు. సో, మీ వాల్యూ ఏంటనేది వీళ్ళకి తెలిసొచ్చింది. మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో చిన్న డిస్ప్యూట్స్ జరిగాయి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా క్లియర్‌గా ఉంది. థర్డ్ పార్టీ వల్లనే మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి. ఓకేనా? సో, మీ ఇద్దరు క్యాస్ట్ కూడా డిఫరెంట్ ఉంది ఇక్కడ. సో, మీరేంటంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అని మీ పార్ట్నర్‌కి తెలుసు. సో, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. సో, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఉండలేను, నేను ఖచ్చితంగా బయటికి రావాలనుకుంటున్నాను. సో, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఓకేనా? చూడండి. సారీ. సో, వీళ్ళు జగుల్ చేస్తున్నారు. ఒకవైపు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉంది, మనీ పరంగా, డబ్బు పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, లోన్లీగా బాధపడుతున్నారని చెప్పచ్చు. ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ లేదు, మీతో రిలేషన్షిప్ పరంగా బ్యాలెన్స్ లేదు. రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారన్నమాట. సో, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి. సో, ఏదైతే విష్ ఫుల్ఫిల్మెంట్ జరగలేదు, ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో, ఓకేనా, ఒక ఫ్లెక్సిబిలిటీ ఏదైతే లేదో, ఒక జగులింగ్ లైఫ్ అన్నమాట. మీ పార్ట్నర్ది ఇప్పుడు జగులింగ్ లైఫ్. ఓకేనా? ముఖ్యంగా వృషభ, కన్య, మకర రాశి వాళ్ళే ఉన్నారు ఈరోజు రీడింగ్లో. సో, చాలా జగ్లింగ్ లైఫ్ అన్నమాట. సో, మనీ పరంగా జగ్లింగ్ చేస్తున్నారు. లైఫ్లో ఎక్కడ కూడా ఒక సక్సెస్ అనేది లేదు. మీతో రిలేషన్షిప్ పరంగా మీతో ఈగో క్లాషెస్, డిస్ప్యూట్స్, గొడవలు ఎంతసేపు. ఓకేనా? ఎక్కడ కూడా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. సో, ఈ అండర్స్టాండింగు, ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఈ మిస్కమ్యూనికేషన్స్, ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి వీళ్ళు మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో, ఒక ట్రావెలింగ్ అన్న ఎక్కువ వస్తుంది ఈరోజు. సో, మీతో రిలేషన్షిప్లోకి రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. అది. సో, మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ అండి. నాకు ఎనర్జీస్ ఇంతవరకే వచ్చాయి. సో, నేను చెప్పే కదా ఈరోజు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సరేనా? ఓకే.
నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ 21, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 2. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే మీ పార్ట్నర్ది కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదంటే మీరిద్దరు కలిసినటువంటి ఏదైనా డే అయినా అయి ఉండొచ్చు. సరేనా? ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.